Hi, my dear students. Welcome to our channel Learn Physics with Guna sir. సో మన ఛానల్లో మీకోసం నేను స్కూల్ లెవెల్ నుంచి పీజీ లెవెల్ వరకు వీడియోస్ చేయడం జరుగుతుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఫిజిక్స్ విత్ గుణా సార్. సో ఈరోజు వీడియోలో నేను మీకోసం బాడీ సెంటర్డ్ క్యూబిక్ కోసం చెప్పబోతున్నాను. సో ఈ బాడీ సెంటర్డ్ క్యూబిక్ యొక్క ప్యాకింగ్ ఫ్రాక్షన్ కూడా క్యాలిక్యులేట్ చేయబోతున్నాను. సో ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ద బెల్ ఐకాన్. సో ఈ విధంగా మీరు చూస్తే బీసీసీకి ముందు సింపుల్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ యొక్క వీడియోని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్. ఓకే, ఇక బాడీ సెంటర్డ్ క్యూబిక్ నేమ్ ఇట్ సెల్ఫ్, పేర్లోనే ఉంది. ఓకే, బాడీకి సెంటర్డ్ క్యూబిక్. క్యూబిక్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ సేమ్. సో ఇక ఆల్ సైడ్స్ ఆర్ సేమ్, దెన్ వీ ఆర్ కాలింగ్ యాజ్ ఏ క్యూబ్. ఓకే, మరి బాడీ సెంటర్డ్ అంటే ఏంటి? ఒక యూనిట్ సెల్ తీసుకున్నప్పుడు ఆ యూనిట్ సెల్కి కార్నర్స్తో పాటు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూనిట్ సెల్గా తీసుకున్నాను. ఈ యూనిట్ సెల్లో కార్నర్స్ 8 కార్నర్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8 కార్నర్స్తో పాటు ఆటమ్స్ అనేవి సెంటర్ ఆఫ్ ది బాడీ కూడా ఉన్నట్లయితే ఆ స్ట్రక్చర్ ఏమంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్ అంటాం. ఓకే, సో దీంట్లో ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం? ఈ ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు డ్రా ద డయాగ్రామ్. ఓకే, ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ అంటాం. అదేవిధంగా ఆటమ్స్ కి అటామిక్ రేడియస్ కి లాటిస్ కాన్స్టెంట్ గా ఉన్న మధ్యలో ఉన్న రిలేషన్ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. జనరల్ గా నేను ఇక్కడ సెంటర్ ఆఫ్ ది ఆటమ్ అని మాత్రమే డినోట్ చేస్తాను, నాట్ టోటల్ ఆటమ్. సో ఆటమ్ మీరు అక్కడ స్ట్రక్చర్ లో చూసుకోవచ్చు. ఓకే, అండ్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ యొక్క డయాగ్రామ్ కూడా మీరు అక్కడ చూడొచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు మనం ఇది క్యూబేజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ క్యూబేజ్. అయితే మనకి బాడీ సెంటర్కి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి? సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలంటే, సో మనం along the body diagonal. So along the body diagonal we need to calculate. What we need to calculate? Relation between the lattice constant A and also the radius of the atom. We need to calculate. Regarding that, just first of all I would like to calculate the sine. Okay, so sine, if it is A, ఈ కార్నర్స్ నేను ABC అనుకున్నాను అనుకోండి, ఇది ఏమవుతుంది? దట్ మీన్స్ ఫేస్ డయాగ్నల్. దిస్ ఈస్ ఫేస్ డయాగ్నల్. ఫేస్ డయాగ్నల్ ఏమవుతుంది? అకార్డింగ్ టు పైథాగరస్ థియరం మనకి AC స్క్వేర్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఓకే, AC స్క్వేర్ ఈక్వల్స్ టు AB, A నుంచి B కి A స్క్వేర్ ప్లస్ B నుంచి C కి A స్క్వేర్. దట్ మీన్స్ AC స్క్వేర్ ఈక్వల్స్ టు 2A స్క్వేర్. దట్ మీన్స్ AC ఈక్వల్స్ టు √2A. అంటే A నుంచి C వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత అనేది √2A. నాట్ ఓన్లీ హియర్, ఇక్కడే కాదు, ఇది కూడా బాటమ్ ఫేస్, ఇది అంతే. ఓకే, సో ఈ డయాగ్రామ్ తీసుకున్నా సరే మనకి ఇది ఎంత అవుతుందంటే √2A యూనిట్స్ అవుతుంది. అయితే మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తుంది ఏంటి? ఈ కార్నర్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని, ఇది A అయినట్లయితే √2A అని క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ మనకి ఆటమ్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఆటమ్ అనేది బాడీకి సెంటర్ లో కూడా ఉంది కాబట్టి, ఓకే, మనం ఒక కార్నర్ నుంచి అలాంగ్ ద బాడీ అంటే బాడీ డయాగ్నల్ అంటాం. ఈ బాడీ డయాగ్నల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ బాడీ డయాగ్నల్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ బాటమ్ ఎంత వచ్చింది మనకి? √2A. అంటే సైడ్ తీసుకున్న √2A, ఎక్కడ తీసుకున్నా సరే ఎనీ ఫేస్ కనుక మనం తీసుకున్నట్లయితే √2A వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఓకే, only this one we need to calculate. To calculate that one we need to take, okay, just I am rubbing the diagram. For the body centered cubic, atoms are located at the corners as well as one atom is situated at the center of the body.
సో ఇది ఏ యూనిట్స్, ఇది ఏ యూనిట్స్ అయితే ఇది ఫేస్ కాబట్టి ఇందాక కాలిక్యులేట్ చేసిన ప్రకారం ఇది మనకి ఓకే. సో √2a అవుతుంది. ఇది ఏంటిది క్యూబ్ ఎడ్జ్, ఇదేంటిది ఆల్రెడీ ఏ. ఓకే, మనం కాలిక్యులేట్ చేయాలనుకున్నది ఏంటి ఇది. సో దిస్ ఈజ్ ఏ. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ యాజ్ ఏ b డాష్ అండ్ ఇట్ is c డాష్. సో ఈ c డాష్ ని కాలిక్యులేట్ చేయడం కోసం ac డాష్ ఈక్వల్స్ టు ac డాష్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ab డాష్ స్క్వేర్ ప్లస్ ab డాష్ స్క్వేర్ ప్లస్ bc డాష్ స్క్వేర్ bc డాష్ స్క్వేర్. ac డాష్ స్క్వేర్ అంటే ఇదే మనం కాలిక్యులేట్ చేయాలి. ac డాష్ స్క్వేర్ which is equals to ab, that means it is a square, okay, plus b dash c dash square or bc dash square, it is √2a whole square. అయితే మనకి ఈ కార్నర్ లో ఆటము ఇలా ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ ది బాడీ ఆటం ఇలా ఉంటుంది. సో ఈ కార్నర్ ఆటం ఇలా ఉంటుంది. అటామిక్ రేడియస్ మనం ఏమనుకుంటున్నాం r అనుకుంటున్నాం కాబట్టి ఇది r, ఇక్కడి నుంచి ఇక్కడికి r, ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది r కాబట్టి r plus ఓకే r plus 2r, దిస్ ఈజ్ ఆల్సో r plus r. సో ఇది ఏమవుతుందంటే మనకి ఇంటర్ అటామిక్ రేడియస్ లో 4r హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ √2a స్క్వేర్, దట్ మీన్స్ 2a స్క్వేర్, దట్ మీన్స్ 4r ఈక్వల్స్ టు 3a స్క్వేర్. 4r square equals to 3a square. That means 4r equals to √3a. Okay, a equals to 4r by √3. Okay, ఇప్పుడు మనం ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫార్ములా ఏమనుకున్నాం, ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ఆటమ్ divided by total volume of the unit cell. Total volume of unit cell. So packing fraction equals to number of atoms in ఉంటాయి. So number of atoms 8 కార్నర్స్ లోని కార్నర్ ఆటమ్ కంట్రిబ్యూషన్ 1/8 ప్లస్ బాడీ ఆఫ్ ది సెంటర్ 1 టోటల్ గా బిలాంగ్స్ టు దట్ వన్ కాబట్టి ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఆటమ్ ఎంత, రేడియస్ కనుక r అనుకున్నట్లయితే 4/3 πr క్యూబ్ డివైడెడ్ బై క్యూబ్ ఎడ్జ్ మనం ఏమనుకుంటున్నాం దాన్ని లాటిస్ కాన్స్టెంట్ అని కూడా అంటాం, a క్యూబ్ అనుకుంటున్నాం. సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఈక్వల్స్ టు 8 into 1/8 అంటే క్యాన్సిల్ అవుతుంటే 1 + 1 2 into 4 into 5 means 22/7 into r cube. So this one and also a cube అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు 4r whole cube by √3 whole cube. So suppose if you are simplifying that one, packing fraction equals to 2 into 4 into 22 into r cube by 3 into 4 into 4r cube అంటే 4 into 4 into 4 into r cube into 7 divided by 3√3. సో 3 క్యాన్సిల్ అవుతుంది, 4 క్యాన్సిల్ అవుతుంది. సో ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి, 2 ఇందులో 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి, r క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకా మనకి మిగిలింది ఏంటి, ఇక్కడ న్యూమరేటర్ లో మనకి మిగిలింది ఏంటంటే ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఈక్వల్స్ టు ఈ √3 పైకి వస్తుంది, √3 into 11 divided by 7. సో దీన్ని కనుక మనం సింప్లిఫై చేస్తే 0.68 వస్తుంది. What does it mean? What does it mean is, okay, in body centered cubic crystal structure lo 68% of the volume is occupied by the atoms and the remaining 32% is a void or free space. Okay, that's it. If you have any doubts, comment box lo pettandi. Okay, thank you for learning here.